సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక ప్రభంజనం సృష్టించారు. అన్ని రకాల టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఎన్నో ఫిలిమ్స్కి ఆయన అంకురార్పణ చేసి అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. ఆయనతో నా ప్రయాణం ఘరానా అల్లుడు 1994లో మా గురుగారు కోదండరామరెడ్డి గారు పరిచయం, కిరాయి కోటి గారు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే శ్రీదేవి గారు నటించిన కిరాయి కోటి గారు. అక్కడి నుంచి మా గురుగారు దర్శకత్వంలో వచ్చిన రామరాజ్యంలో భీమరాజు, కంచు కాగడ ఈ పిక్చర్లో పనిచేసేటప్పుడు ఆయనతో చక్కటి పరిచయం ఏర్పడింది. నన్ను మన్నించాలి, నేను పెద్ద వక్తను కాదు, నా మనసులో ఉన్నది చెప్తున్నాను, అంతకంటే ఇంకేం. ఆయన కష్టపడే వాళ్ళని ఎంతగా ఇష్టపడేవారంటే కృష్ణ గారు, అంటే ప్రతి డైలాగ్ చెప్పేటప్పుడు కానివ్వండి, ఏదైనా మీరు దర్శకులు కావాలంటే చక్కటి వాగ్ధోరణి కావాలి, ధైర్యం కావాలి, ఆర్టిస్టుల దగ్గర మెలగటానికి చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలని చెప్పి చాలా మంచి మంచి మాటలు చెప్పేవారు. ఆయన నటించిన సినిమాలు పన్నెండు కాపురం కానివ్వండి, మోసగాడు కానివ్వండి, ఇవన్నీ మాకు మంచి ఒక దర్శకుడు కావటానికి ఒక ఉద్వేగాన్ని కానివ్వండి, ఒక క్రియేటివిటీ తీసుకురావడానికి కానీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నాకు దర్శకుడిగా మొట్టమొదట నా జీవితాన్ని వెలిగించిన వాడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఘరానా చిత్రం ద్వారా. అలాగే వారు నటించిన చివరి చిత్రం శ్రీశ్రీ కూడా పనిచేసే మహాభాగ్యం నాకు కలిగింది. అలాగే విజయ నిర్మల గారు, మహానటి విజయ నిర్మల గారు దాదాపు 50-60 సినిమాలు దర్శకత్వం వహించిన వారు. అలాగే కృష్ణ గారు కూడా 50-60 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. వాళ్ళిద్దరినీ దర్శకత్వం వహించే అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. అలాగే ఆ చిత్రంలో డైరెక్టర్ స్టార్ సుధీర్ బాబు గారు ఉండటం, అలాగే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ చెప్పటం కూడా నాకు చాలా ఆనందం కలిగింది. అయితే ఆ పిక్చర్లో ముందు బ్రహ్మోత్సవం రిలీజ్ అవ్వటం, ఫ్యాన్స్ కొంచెం డిస్టర్బ్ అవ్వటం వల్ల ఆ పిక్చర్కి చాలా హాని జరిగింది. అయితే అది చిన్న తెర మీద రిలీజ్ అవుతుంది అతి త్వరలో, మీరందరూ ఆశీర్వదిస్తారు. అలాగే సూపర్ స్టార్ శ్రీకృష్ణ గారు లాంగ్ లివ్ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. ఫ్యాన్స్కి ఆయన అంటే ప్రాణం. అలాగే ఫ్యాన్స్కి ఆయన ఎంతో ప్రేమను కురిపించే ఒక వ్యక్తిత్వం ఉన్నవారు. సో అందరికీ ఈ ద్వితీయ వర్ధంతి రోజు ఆయన కలుసుకునే అవకాశం రావటం చాలా అద్భుతం. లాంగ్ లివ్ కృష్ణ గారు.